హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేను కూడా చాలా బాగున్నాను. మీరు బాగున్నారనుకున్నా. నేను రీసెంట్గా ఇన్స్టాలో బాగా ట్రెండింగ్లో ఉన్న బుట్టమాల మీషోలో చూసానండి. నాకు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది. అది కూడా ఏంటి అంటే బుట్టమాలలో ఇయర్ రింగ్స్, హారం, నక్లెస్ నాకు మూడునండి. 1 పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్, హారం, నక్లెస్ మూడు అంటే మూడు అండి. చాలా బాగున్నాయి. ఎంత బాగున్నాయి చూపిద్దామని చెప్పి నేను మీ గురించి వీడియో తీశానండి. ఎంత బాగున్నాయంటే నా మాటల ద్వారా మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత బాగుందా అని. నేను స్టెప్ బై స్టెప్ మాట ఆ వైట్ స్టోన్ ఇవన్నీ ముందు ఒక వేలో ఒక పేపర్ మీద ఒక క్లాత్ మీద పెట్టి చూపిస్తాను, క్లియర్గా మీకు కనిపిస్తుంది అని చెప్పేసి. చూడండి, బుట్టమాల, హారం, ఆ చైన్, ఆ లింక్, ఆ వైట్ స్టోన్. బయట ఇన్స్టాలో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇన్స్టాలో నాకు 900 1300 ఆ రేంజ్ పడిందండి. కాకపోతే నాకు మీషోలో ఇంత తక్కువ ప్రైస్ ఇస్తున్నాడు ఏంట్రా బాబు అనిపించిందండి. అంత బాగా వచ్చిందండి. హారం వచ్చింది, నక్లీస్ వచ్చింది, ఇయర్ రింగ్స్ కూడానండి. బాగా అంటే బాగా తక్కువ. నాకు ఇది అరౌండ్ ఎంత పడిందంటే 438 500 బిలోనేనండి. 500 బిలోనే వచ్చింది. మీకు ప్రతి వీడియోకి నేను లాస్ట్లో నేను తీసుకునే అమౌంట్ స్క్రీన్ షాట్ కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఇంత తక్కువ ప్రైజా అని చేసి, అసలు కరెక్ట్గా వస్తుందా, క్వాలిటీ బాగుండిద్దా బాగోదా అని చేసి నేను భయపడదానే తీసుకున్నా. కానీ క్వాలిటీ కూడా బాగుందండి. ఆ పూస, ఏమంటారు, ఆ కలర్ అన్నీ బాగున్నాయి. మనము ఆ గోల్డ్దా అన్నట్టు గోల్డ్ కొనుక్కునే ప్రజెంట్ సిచ్యువేషన్ లేదు కదా, బాగా ఎక్కువైపోయి. కాబట్టి ఇలాంటివి ఏంటంటే సరదాగా ఫ్యాన్సీగా ఏమైనా ఫంక్షన్స్ అవి ఉన్నాయి, పెళ్ళిళ్ళు అవి ఉన్నాయి, అలాంటప్పుడు వేసుకోవడానికి బాగుండిద్ది అనే ఉద్దేశం నేను తీసుకున్నానండి. అసలే మ్యారేజ్ సీజన్ కాబట్టి ఇలా తీసుకుంటే బాగుండిద్ది కదా. సో అందుకని ఒకసారి నేను ట్రై చేశాను. అన్నీ కరెక్ట్గా బాగున్నాయండి. వైట్ స్టోన్ ఇవన్నీ కూడా ఈ వీడియో ఎండింగ్లోనే నేను స్క్రీన్ షాట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. క్లియర్గా చూడండి. మీరు మీషోలోని ఈ స్క్రీన్ షాట్ తీసుకొని సర్చ్ చేస్తే దొరికిద్దండి. చూసారు, నాకు 473. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే లక్ష్మీదేవి అమ్మవారు. ఇప్పుడు లక్ష్మీదేవి అమ్మవారు కూడా బాగా మనం పూజలప్పుడు ఏమైనా పూజలు వ్రతాలు చేసుకునేటప్పుడు అమ్మవారిది అది వేసుకోవడానికి ఇష్టపడతాం. దానితో అమ్మవారి క్లియర్గా అండి హారము, నక్లీసు ఇది కూడా నాకు 500 బిలోనే వచ్చింది. బాగుందండి. నేను జూమ్ చేసి మరి మీకు చూపిస్తున్నాను. అలాగే దగ్గరగా పెట్టి కూడా నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, దగ్గరగా పెట్టి కూడా చూపిస్తున్నాను. చూసారా, అమ్మవారు లక్ష్మీదేవి ఎంత బాగా కనిపిస్తున్నారో. అమ్మవారు ప్రతి దగ్గరనండి ఆ హారానికి ప్రతి హారం మొత్తం అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు చాలా బాగా కనిపిస్తున్నారు. విత్ ఆ పూస ఏదైతే ఉందో అది కూడా క్వాలిటీ బాగుందండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. చూసారా, లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్ కూడా నేను నా చేతిలో పెట్టి చూపిస్తాను. లక్ష్మీదేవి చాలా అంటే చాలా బాగా కనిపిస్తున్నారు. అమ్మవారు ఆ చెవి దుద్దు రెండు అన్నీ బాగున్నాయండి. ఆ ఇయర్ రింగ్స్, హారం, నక్లెస్ అన్నీ క్లియర్గా అన్నమాట కనిపిస్తున్నాయి. నెక్స్ట్ నేను ఈ వీడియో ఎండింగ్లోనే నేను మళ్ళీ ఇది కొన్న స్క్రీన్ షాట్ కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఆ స్క్రీన్ షాట్ ఏదైతే చూపిస్తున్నానో అది మీ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు మీషోలో సెర్చ్ చేసిన ఓకే లేదు అన్నట్టయితే నాకు కమెంట్ సెక్షన్లో లింక్ అని చెప్పి ప్రొవైడ్ చేయండి, సరిపోతుంది. చూడండి, లైట్ ఆఫ్ చేశాను, లైట్ ఆన్ చేశాను, రెండిట్లోనూ కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఈ విధి మాత్రం క్లియర్గా బాగుందండి పూజ చేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బయట బాగా ట్రెండింగ్లో ఉన్న ఇన్విజిబుల్ చైన్ అండి. ట్రెండింగేనండి ఇన్విజిబుల్ చైన్. నేను బయట కూడా కనుక్కున్నా ఏంటి ఇన్విజిబుల్ చైన్ ఎట్లా ఉండేది ఏంటా అని చెప్పి. నాకైతే ఓన్లీ చైన్ మాత్రమే 200 పడిందండి. ఓన్లీ చైనే, అది నార్మల్గానే ఉంది, 200 పడింది. కానీ నాకు మీషోలోనైతే ఇది 168 168 టు 200 బిలోనండి. అది కూడా విత్ ఇయర్ రింగ్స్ ఇన్విజిబుల్ చైన్. మనం ఏంటంటే సరదాగా బయటకు అది వెళ్ళాలనుకుంటాం, డ్రెస్ అది వేసుకుంటా హెవీ జ్యువెలరీ అనేది క్యారీ చేయడం కొంతమందికి ఇష్టం ఉండదు. ఇలా ఇన్విజిబుల్ చైన్ అంటే డ్రెస్సెస్ అవి వేసుకునేటప్పుడు ఎక్కువ హెవీగా క్యారీ చేయలేం, ఊరికే అట్లా బయటికి వెళ్ళి వస్తాము, లేదు ఏదో నార్మల్గా ఫంక్షన్ అది ఉంది వెళ్ళి వస్తే ఈ ఇన్విజిబుల్ చైన్ అనేది ట్రై చేయండి. ఆ కింద ఉన్న ముత్యం అనేది ఉంది చూసారు, ముత్యం పగడం చాలా బాగా కనిపిస్తుందండి. బాగుంది. నెక్ కల అతుక్కుపోయి లైట్గా హెవీ లేకుండా సింపుల్ చాలా బాగుందండి. ఈ వీడియోకి ఎండింగ్లో కూడా నేను దీని ఏదైతే నేను తీసుకున్నానో ఆ స్క్రీన్ షాట్ కూడా నేను మీకు మెన్షన్ చేస్తానండి. చూడండి, ఇలా మీ స్క్రీన్ షాట్ తీసుకుని మీషోలో సెర్చ్ చేస్తే మీకు దొరికింది, క్లియర్గా ఉంటుందని చేసి నేను ప్రతి వీడియోకి లాస్ట్లో స్క్రీన్ షాట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నానండి. క్లియర్గా నేను ప్రతిదీ వీడియో మెన్షన్ చేస్తున్నాను. వీడియోలో ఎందుకంటే క్లియర్గా చెప్తున్నాను, మీరు తీసుకునేటప్పుడు ఎలా ఉందా ఏంటా అని చేసి మీరు ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పి తీయడమే మెయిన్ నా ఉద్దేశం అండి. ఎందుకంటే ప్రతిదీ తీసుకున్నాం, అయ్యో ఇచ్చేయాలి బ్యాగ్కి, అయ్యో అనవసరంగా టైం వేస్ట్ అయ్యింది అని మీరు మీ టైం వేస్ట్ అవ్వకుండా నేను ఏదైతే వీడియో తీస్తున్నానో ఆ వీడియో త్రూ మీరు వెళ్తే క్లియర్గా కనిపిస్తాను. నేను వీడియో లైటింగ్లో తీస్తున్నాను, వితౌట్ లైటింగ్ కూడా ఆఫ్ చేసుకొని నేను మీకు చూపించాను. చూడండి అది ఎలా ఉంది. దీని స్క్రీన్ షాట్ కూడా తీసాను. చూడండి, నేను 160
164 అండి పడింది చూడండి. ఇంకొక వీడియో కూడా చూపిస్తాను చూడండి. ఇది ఏంటంటే ఈ వీడియో మనకు ఇప్పుడు కొంతమంది చైన్స్ బ్యాక్ అది వెళ్ళాడితే ఇష్టపడరండి కొంతమంది. సో గోల్డ్ కూడా ఏంటంటే ఆ చైన్స్ అనేవి ఎక్కువ కొలది కాస్ట్ అనేది పెరిగిపోతుంది. ఇన్ కేసు మీకు చైన్స్ వద్దు అనుకున్న వాళ్ళకి ఈ థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీషోలో ప్రొవైడ్ చేస్తున్నారండి. బాగున్నాయండి. ఎందుకంటే వీటికి థ్రెడ్ ఏదైతే అడ్జస్టబుల్ ఉందన్నమాట, వెనక్కి ముందుకు అనేది మనకి ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్ వరకు పెట్టుకోవచ్చు, తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు అన్నమాట. అది గోల్డ్ కూడా ఏంటంటే చైన్స్ లాక్ ఎక్కువే కొలది అమౌంట్ కూడా పెరిగిపోతూ ఉండేది. ఈరోజు గ్రామ్ రేట్ కూడా తులం బంగారు కూడా చాలా కాస్ట్లీగా ఉంది కాబట్టి ప్రతిదీ ఎక్కువ అవుతుందని చెప్పి ఈ విధంగా ఉద్దేశంతో నేను తీసానండి. నాకు ఇవి 100 బిలోనే వచ్చాయండి. ప్యాకప్స్ 5 వచ్చాయండి. 5 వచ్చాయి, బాగున్నాయి కూడా. మనం ఇలా థ్రెడ్స్ అది అనుకోండి మనకి ఇబ్బంది పడకుండాని వాటికి అడ్జస్టబుల్ లింక్ అనేది ఉంటుంది. ఆ చైన్ ఏదైతే ఉందో ఆ చైన్ ప్లేస్లో ఈ లింక్ అనేది తగిలించుకుంటే ఇది కొన్ని చూపిస్తున్నాను. ఇలా ప్రొవైడ్ చేస్తే ఇలా మనం అడ్జస్ట్ చేసుకుని సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే నేను వడ్డానం అండి, హిప్ బెల్ట్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ప్రతి ఫంక్షన్లోని వడ్డానం అనేది సరదాగా పెట్టుకుంటున్నాము. బంగారం అంటే చాలా హెవీగా ఉంటుంది. అదే పట్టు చీరలు వీటి మీద కనుకోండి సరదాగా పెట్టుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో తీసుకున్నానండి. నేను మా ఫంక్షన్స్లో కూడా పెట్టుకున్నాను. ఒక 2-3 ఫంక్షన్స్కి అలా వెళ్ళినప్పుడు పెట్టుకున్నాను. బాగుందండి. ఇదేంటంటే ఏమంటారు బెల్ట్ అండి, సేమ్ బెల్ట్ క్లాత్, ప్లాస్టిక్ అని కూడా రబ్బర్ టైప్ మాట. బాగుందండి. అది నాకు ఎలా చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియట్లే. బాగుంది. మీకు ఎంత సైజ్ వరకు కావాలో అంతవరకు సైజ్ వరకు మీరు అడ్జస్ట్ చేసుకొని మీకు ఎంత లెంత్ ఏదో అంతవరకునండి వడ్డానం. మీకు ఇది మీషోలో హిప్ బెల్ట్ అని చెప్పేసి టైప్ చేయండి వస్తుంది. ఇది గోల్డ్ ఏంటంటే అన్నిటి మీదకి సెట్ అవుతుంది. దూరం నుంచి చూస్తే గోల్డ్ వడ్డానమా అన్నట్టు ఉందండి. పట్టు చీరలు కట్టేటప్పుడు ఫ్యాన్సీ సారీ సింపుల్గా బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఇది తీసుకున్నానండి. నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఎలా చేసుకోండి పాయింట్ టు పాయింట్ నేను చెప్తున్నాను చూడండి. ఫస్ట్ సబ్స్క్రైబ్, నా ఛానల్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ అనండి. ఆ గంట సింబల్ ఏదైతే ఉందో దాన్ని ఓకే చేయండి. ఓకే చేసాక నా నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ఆల్ అని చెప్పి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండి, ఆ పైన లైక్ సింబల్ థమ్స్ అప్ సింబల్ ఉందో చూసారా, అది క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.